వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అయితే ఇన్ఫెక్షన్ వచ్చిందని, తెల్లబట్ట అయితే వీక్ అయిపోతారని చాలా మంది ఆడవాళ్ళు ఆపరేషన్ చేయించుకొని గర్భసంచి కూడా తీయించేసుకుంటున్నారు ఈ మధ్యన. అసలు వైట్ డిశ్చార్జ్ అవ్వకూడదనే అపోహ చాలా మందికి ఉంది. నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రతి అమ్మాయికి నెలసరిలో కొన్ని టైమ్స్ లో వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది చాలా హెల్దీ. అది ఎప్పుడు పీరియడ్ వచ్చే ముందు, ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు. కొంతమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. సో ఈ టైంలో అయ్యే వైట్ డిశ్చార్జ్ అనేది మిల్కీ వైట్ ఆర్ వాటరీ కన్సిస్టెన్సీలో ఉండి స్మెల్ ఏం లేకుండా ఉంటుంది. మరి ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ వస్తే కంగారు పడాలి అని అంటే, ఎప్పుడైనా ఆ వైట్ డిశ్చార్జ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే, లేదంటే వైట్ డిశ్చార్జ్ అనేది గ్రీన్ ఆర్ ఎల్లో కలర్లో ఉన్నా, లేదంటే పెరుగులా చిన్న చిన్న గడ్డల్లా అవుతున్నా సరే, లేదంటే యోని భాగంలో దురద కానీ మంట కానీ ఏమైనా ఉన్నా, సో ఈ సిమ్టమ్స్ ఉంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. సో అస్సలు వైట్ డిశ్చార్జ్ అవ్వకూడదు అనే మాటలో నిజం లేదు. సో వైట్ డిశ్చార్జ్ అవుతుంటే కనుక టెన్షన్ పడకుండా అసలు ఫస్ట్ మీ బాడీలో జరిగే న్యాచురల్ ప్రాసెస్ గురించి అర్థం చేసుకోండి.